సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపో రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ మేరకు ఆయా నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు 270 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని, మిగిలిన బకాయిలను సైతం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొత్త ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని కోరారు. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో బీజేపీ పక్షాన మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూపాయలు విడుదల చేయడం పట్ల నిజంగా కూడా అది బీజేపీ పోరాట ఫలితంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంతటితో ఈ పోరాటాన్ని అసలు ఆపే ప్రసక్తే లేదు. మిగిలినటువంటి డబ్బు కూడా బతుకమ్మ చీరల నేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వారికి రానటువంటి సొమ్ము ఏదైతే ఉందో మిగిలినటువంటి బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి వాళ్ళకి. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి 50% కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని మళ్లీ పునరుద్దరించాలని చెప్పి నేత కార్మికుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు 10% యాన్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వవలసిందే. వాళ్ళకి కొత్త ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి పని కల్పించాల్సిందే. శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపించి ఇవాళ సిరిసిల్ల నేత కార్మికుల జీవితాలను బాగు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఏ విధంగా అయితే వాళ్లకు అండగా ఉండి మా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్షకు పిలుపునిచ్చి వాళ్ళ పోరాటంలో భాగం పంచుకుంటామని చెప్పారు, అదేవిధంగా మిగిలినటువంటి బకాయిలు పూర్తిగా చెల్లించకపోయినా, మిగిలిన డిమాండ్లు నెరవేర్చకపోయినా మళ్లీ నేతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. నేత కార్మికులకు ఏ కష్టం వచ్చినా మేము మీ వెంట ఉంటామని చెప్పి హామీ కూడా ఇస్తాం.